విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారు. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? ఇది సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసే పవిత్ర యాత్ర. ఈ యాత్రను ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనను ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. సింహాచల కొండను స్వయంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయడం అంటే స్వామివారికి ప్రదక్షిణ చేసినట్లే అని భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ సాధారణంగా రాత్రి ప్రారంభమవుతుంది. వేలాది మంది కాదు, లక్షల మంది భక్తులు జై నరసింహస్వామి గోవింద అని భక్తి గీతాలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఆ సమయంలో కనిపించే దృశ్యాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. రోడ్లన్నీ భక్తులతో నిండిపోతాయి. మార్గమంతా అన్నదానం, తాగునీటి, వైద్య శిబిరాలతో ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా భక్తి, సేవ, ఐకమత్యం కనిపిస్తుంది. ఈ యాత్రను భక్తితో పూర్తి చేసి మనసులో కోరికలు నెరవేరుతాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. మీకు తెలుసా, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సింహాచల దేవాలయంలో స్వామివారి సంవత్సరం ఎక్కువ రోజులు చందనంతో కప్పబడి ఉంటారు. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. భక్తి, సాహసం, సేవ, ఆధ్యాత్మికత ఈ 4 ఒకే చోటు కలిసే అరుదైన యాత్రే సింహాచలం యొక్క గిరి ప్రదక్షిణ.